అనాఘ్రతావతికం బహుగుణ్రీణాది మనసో గుహానం సౌహార్దం పరిచిత్ వివాదాత్ గహనం పదానాం సౌభ్రాత్రాత్ అనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీః మహ్యం బహుముఖయ వాణీగులసితం. భగవద్బంధువులారా, ఆమె ఆవిర్భవించింది మన కోసమే నీ అనుకుందాం. మనల్ని తన వైపుకి ఆకట్టుకోవడం కోసం పరమాత్మ తనకి ఉండే గుణగణములను అన్నింటినీ కూడా ఇక్కడ ప్రకాశింప చేయడమే పరమ ప్రయోజనంగా పెట్టుకొని తాను ఆవిర్భవించినాడు అని అనుకుందాం. ఆయన గుణములు అనంతములు కనుక, అనేకములు కనుక అన్నింటినీ కూడా అనుసంధానం చేసుకోవడం చేతనవునో కాదు మనకి అని వాల్మీకి భగవానుడు 16 గుణములను మాత్రమే అడుగుతాడు. ఈ 16ంటినే పట్టుకొని నారద భగవానుడు బహవహ అని అంటాడు. అంటే 16 గుణాలను వాటికి జవాబుగా మాత్రమే చెప్పడం కాకుండా ఈ 16 గుణాలు ఎన్ని 16లతో ఎచ్చివేస్తే ఎన్ని వందలు, వేలు, లక్షలు, కోట్లు కావచ్చునో అన్ని గుణములు కూడా ఈయన అడిగినటువంటి ఈ 16ంటిలో ఇమిడి ఉన్నదన్నమాట. ఇన్ని కళ్యాణ గుణములు కూడా కలిగినటువంటి మహానుభావుడు భగవంతుడే ఉండాలి. ఆయన కూడా ఆ గుణములన్నీ ఆయనకి ఉన్నవి అని మనం నిరూపించడానికి ఆయన అవతరించి రావాలి. కనుక ఇప్పుడు ఇక్ష్వాకు వంశంలో అవతరించి ఉన్నటువంటి స్వామి అయితే ఇన్ని గుణగణములు కూడా ఈ లోకంలో ప్రకాశింప చేసినటువంటి వాడు కనుక ఆయన గురించి చెప్పొచ్చును అని అనుకున్నారట నారద భగవానుడు. కనుక రామచంద్ర స్వామి యొక్క అవతారాన్ని గురించే వాల్మీకి భగవానుడికి చెప్పినాడు అని అంటాం. ఆయన ఇక్ష్వాకు వంశ ప్రభవో రామోనామ అని చెబుతారు. ఇక్ష్వాకు వంశంలో ఆవిర్భవించినటువంటి మన రామచంద్రుడనే ప్రసిద్ధి కలిగినటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయనయ్య నీవు అడిగినటువంటి ఇన్ని గుణగణములు కూడా కలిగినటువంటి మహానుభావుడు అని మనకి చెప్పుకున్నారట. అలాంటి గుణగణములు అన్నీ కూడా ఎప్పుడు ఎవరికి ఎలా ఉపయోగపడుతూ ఉన్నవి అని అంటే మనల్ని తాను ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతున్నవి అని ఆయన పైన కనపడుతూ ఉండేటువంటి సదైక కశ్చైక ప్రియ దర్శన అని ఆయన అడిగినటువంటి ప్రశ్నలలో ఒక ప్రశ్న కశ్చ ఏక ప్రియ దర్శన. ఎవరయ్యా ఎప్పుడు చూచినా ఎలాంటి దశలో చూచినప్పటికీ కూడా ఆయనను ఇంకా చూడాలి ఇంకా చూడాలి అని అనిపించగలిగినటువంటి మహానుభావుడు ఎవరు అని అంటూ సదా ఏక ప్రియ దర్శనత్వం అనేటువంటిది ఒక గుణంగా చెబుతారు. అంటే నిరంతరము చూస్తూ ఉన్నప్పటికీ ఇక చాలు బాబు అని బోరు కొట్టకుండా ఉండగలిగినటువంటి అందం కలిగినటువంటి మహానుభావుడు అని అర్థం. ఆయన అందం ఆయన శరీరంలో కానీ, ఆయన కన్నుల్లో కానీ, ఆయన నడకలో కానీ, ఆయన పడుకున్నప్పుడు కానీ, ఆయన నడుస్తూ ఉన్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కూడా కానీ ఎలా ఉంటుందో ఎవరెవరికి ఎలాగా చూపెట్టినాడో మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈ సౌందర్యం అనేటువంటిది పరమాత్మది పైకి మాత్రం కనిపించేటువంటి ఒక గుణం. కానీ ఆత్మగుణంగా మనం లెక్కించుకున్నట్టయితే పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠింప చేయడం కోసం తాను ఆవిర్భవించి వచ్చినటువంటి మహానుభావుడు కనుక ధర్మం ఎలాగా మన హృదయంలో సుప్రతిష్ఠితం అవుతుందో అలా అవడానికి ఏం కారణాలు కావాలో దాన్ని అంతా కూడా తాను చక్కగా అవతరించేటువంటి విధానంలోనే చెప్పుకున్నారట. మన భగవంతుడు రామచంద్ర స్వామిగా ఆవిర్భవించినాడు అని మనకి తెలుసును. ఈ కథాభాగం ఒకసారి మనం ఇంత అనుసంధానం చేసుకుందాం. వాల్మీకి భగవానుడు రామకథను చెబుతాను అని అంటూ ప్రారంభించి ఈ రామకథ నే కూడా విన్నదే కానీ నేను కావాలని కల్పించి వ్రాస్తూ ఉన్నటువంటిది కాదయ్యా. ఇది చాలా గొప్పనైనటువంటి ఒక ఇతిహాసం, గొప్పనైనటువంటి కథ. ఇది ఎవరి వంశంలో ఇక్ష్వాకునామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతం అంటాడు వాల్మీకి భగవానుడు. ఇది రామాయణం అని అనగా నే విన్నాను అని అంటున్నారు. ఆయన ప్రత్యేకించి కల్పించి వాల్మీకి భగవానుడు రామాయణం మనకి అందించడం అని కాదు. మరి నే కూడా విన్నాను ఇది రామాయణం అని అంటారట. ఏమిటండి రామాయణం అని అంటే? రామాయణం అని అంటే ఇది రాముని కథ. లేదు రామ
అందమైనటువంటి అమ్మవారు సీతమ్మ వారి యొక్క కథ, ఏదో అందమైనటువంటి ఆ పరమాత్మ యొక్క కథ ఇది. అయితే ఈ కథ ఇక్కడ ఎవరి వంశానికి సంబంధించింది అంటే ఇక్ష్వాకుణామిదంతేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహదుత్పన్నమాఖ్యానం. ఇక్ష్వాకు వంశీయులందరూ కూడా మహాత్ములట. మహాత్ములు అని అంటే పరమాత్మే మా సర్వస్వం అని అంగీకరించిన వారు అని భగవద్గీత నిర్వచనం చెబుతుంది. వాసుదేవ సర్వమితి స మహాత్మా. ఎవరిని మహాత్మా అని అంటాం మనము అంటే ఎవరు ఈ ప్రాకృతిక భోగాలను ఆశించకుండా నాకు నా సర్వస్వము, నా తల్లి తండ్రి ద్రవిణం విద్య గురువు బంధువు సకల విధ బంధువు కూడా పరమాత్మే అని ఎవరు అంగీకరించి ఉంటారో వారిని మహాత్మా అని అనవచ్చును అని భగవద్గీత మనకి చెబుతూ ఉంటుంది. ఇక్ష్వాకు వంశీయులందరూ కూడా ఇంచుమించు అలాంటి వారేనట. చాలా మంది అలాంటి వారే ఉంటే మొత్తం వంశమంతా అలాంటిదేనో అని పేరు వస్తుంది. అలాగే మనకి ఇక్ష్వాకు సంబంధించినటువంటి వారందరూ కూడాను అలాగా మా పరమాత్మే మా సర్వస్వం అనే భావనతో ఉన్నవారట. అందులో మొట్టమొదటి వాడు ఇక్ష్వాకువు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అని అంటే ఈ మహానుభావుడి దగ్గరికి పాపం ఏమయ్యా నీవు ఆవిర్భవించినావు కదా, నిన్ను కూడా నేను పుట్టించాను, నీకు చాలా చక్కని రహస్యాలు అన్నీ కూడా ఇదిగో మనవు చెప్తాడు. మనవుకి ఎవరు చెప్పారు? ఆయన తండ్రి చెప్పాడు వివస్వంతుడు. ఆయనకి నేను చెప్పాను అంటాడు పరమాత్మ. ఈ బ్రహ్మ విద్యా రహస్యం అంతా కూడా నేను వివస్వంతుడికి చెబితే ఆయనేమో మీ వైవస్వత మనువుకి చెబితే ఆ మనుదేమో నీకు చెప్పాడయ్యా ఇక్ష్వాకు. ఇలాగా నేను చెప్పినటువంటి రహస్యమే నీకు మీ తండ్రి గారి ద్వారా ఏర్పడినటువంటిది. నీకేం కావాలో చెప్పుకో, కోరుకో అని పరమాత్మ ప్రత్యక్షమై అడిగితే ఇక్ష్వాకు అట్ట స్వామి నాకు మరొక్కటి ఏది అవసరం లేదు, నాకు నీవే కావాలి. నీవు ఇలాగా శేషశాయిగా నీవు మాకు దర్శనం ఇస్తూ ఉన్నావో అలాగే మా ఇంట ఉంటూ నిత్యము నాకు దర్శనం ఇప్పిస్తూ ఉండాలి. నాకు నీకంటే కోరుకోతగినటువంటి వస్తువు ఏమీ లేదన్నాడు. నీవే కావాలి, నా సర్వం వాసుదేవ, నా సర్వస్వము నీవే అనే భావనతో ఆయన ఆ రంగనాథ స్వామిని తన ఇంట ఉండుమని అన్నాడు. ఆయన శేషశాయిగా శ్రీరంగశాయి పరమాత్మ ఇక్ష్వాకువులకి కులధనంగా ఉన్నారు అని చెప్పుకుంటారు. అలాంటి వంశం పరమాత్మే మా సర్వస్వం అని చెప్పుకునేటువంటి వారి వంశంలో ఆవిర్భవించినటువంటి కథా సంవిధానం ఇది. ఇలాంటి సంవిధానం దీనికి రామాయణం అని పేరని ఇది నాకు మా గురువు గారు చెబితే నేను విన్నాను అంటాడు వాల్మీకి భగవానుడు. ఆయనకి కూడా తన గురువు గారు అయినటువంటి నారదుల వారు చెప్పినారట. అలా నారదుల వారు చెప్పిన దానిని నేను తదహం వర్తయిష్యామి సర్వం అంటాడు వాల్మీకి. అలాగే మా గురువు గారు చెప్పినటువంటి దానిని రామాయణం అనే పేరున్నటువంటి దానిని నేను ఈ లోకంలో ప్రవర్తింప చేస్తూ ఉన్నాను. అంటే ఏమంటే ఇది పై లోకాల్లో కూడా ఉందా? అన్ని లోకాల్లోనూ ఉంది. వేద అర్థం లేనటువంటి లోకం బ్రహ్మాండం ఏదీ ఉండదు. అనంతకోటి బ్రహ్మాండాలన్నింటిలో కూడా వేదంలో చెప్పినటువంటి విధానమే నడుస్తూ ఉంటుంది. వేదం అంటే మనకు దొరికినంతే కాదు, అనంతకోటి బ్రహ్మాండాలకి సంబంధించినటువంటి విజ్ఞానమును అంతా కూడా తనలో పెట్టుకొని ఉన్నటువంటిది కనుక వేదములు కూడా ఎన్ని అంటే మనకు కనిపించేటువంటి ఈ 7 కాండలో ఈ 4 వేదములు ఇంతేనా వేదమని అంటే కాదు, అనంతావై వేద. బ్రహ్మాండములే అనంతములు, అనంత కోటి బ్రహ్మాండములు అని చెప్పుకుంటూ ఉంటే అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి చేతనములకి సంబంధించినటువంటి రహస్యములను పేర్కొనేటువంటి వేదములు ఎన్ని మరి అని అంటే అవి కూడా అనంతములైనటువంటి వేదములు ఉన్నవి. అలాగా వేదముల్లో చెప్పినటువంటి ప్రకారంగా ఆయా బ్రహ్మాండాలలో ఆయా లోకాలలో సృష్టి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇన్ని లోకాలలో కూడా వేదం యొక్క అర్థం అనేటువంటిది ప్రాచుర్యంలో ఉన్నది కనుక ఇన్ని లోకాల్లో కూడా వేద అర్థ రూపమైనటువంటి పరమాత్మే అందరి యందు కూడా అంతర్యామిగా ఉంటూ నడిపించుచూ ఉన్నాడు కనుక అన్ని లోకాల్లో కూడా ధర్మం ప్రతిష్ఠితమై ఉండాలి. అలా ధర్మం ప్రతిష్ఠితమై ఉండాలి అని అంటే వేదం ఉండాలి, వేద అర్థం అనేది తెలిసి ఉండాలి. వేదం ఉండడం అని అంటే పెట్టే ఉండటం లాంటిది. అర్థం అంటే ద్రవ్యం అని అర్థం, డబ్బు అని అర్థం, ధనము అని అర్థం. వేదంలో అర్థం ఉన్నది అని మనకి చెబుతూ ఉన్నారు. వేదార్థం అని అంటే వేదం అనేటువంటిది శబ్ద రూపంగా మనకు కనిపించేటువంటి
ఒక దివ్యమైనటువంటి ఓ పెట్టె. ఆ పెట్టెలో మనవారు దాచిపెట్టినటువంటిది అర్థం. మనం పెట్టె కాపాడుకుందాం అని అనుకుంటూ ఉన్నామని అంటే అర్థం ఏమిటి? ఆ పెట్టె లోపల ఉండేటువంటి ధనం మనకి అక్కరకు వస్తుంది కనుక మన జీవనానికి, మన ఉజ్జీవనానికి కూడా ఉపయోగపడుతూ ఉండేటువంటి అర్థం అంటే ద్రవ్యం అందులో ఉంది కనుక ఈ వేదం అనేటువంటి పెట్టెను మనం భద్రంగా పట్టుకోవాలి. అలాగా ఈ వేదం అనేటువంటి పెట్టెను మన ఒక్కరమైనా భద్రంగా పట్టుకోవలసింది. అందులో ఉండేటువంటి అర్థం మన ఒక్కరికైనా వచ్చేది కాదు. మొత్తం అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉండే వారందరికీ కూడా ఆ వేదార్థమే రావాలి. ఇంతకు ఎవరు ఆ వేదార్థం ఎలా ఉంటారు అని అంటే ఇదిగో మన రామయ్యలాగా ఉంటాడు. వేదార్థం అని అంటే మనకి కావలసినటువంటి ధనమని అంటే ఎవరు? మన ధనం. మనకు కావలసినటువంటి వారు ఎవరు అని అంటే మన పరమాత్మే మనకి ధనము. ఏమయ్యా నాకు నీవే నా ధనానివి. త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ సర్వం మమ. నీవే నా సర్వస్వం, నీవే నా ధనానివి అని కదా చెప్పుకుంటూ ఉంటాం మనము. అలా మన ధనమైనటువంటి పరమాత్మ వేదం అనేటువంటి పేటికలో భద్రపరచబడి ఉన్నాడు. అందుకోసం మనం వేదాన్ని కాపాడుకుంటే పెట్టే బాగుంటే కదా ఆ లోపలి వస్తువు కూడా మనకి ఉపయోగానికి పనికి వస్తుంది అని మనం వేదాన్ని కాపాడుతూ ఉన్నారు. అందులోని అర్థాన్ని మనం అనుభవించాలి అనే ఉద్దేశ్యం చేత ఇలాగా వేద అర్థ రూపమైనటువంటి ధర్మమే అనంతకోటి బ్రహ్మాండాలలోనూ ఉంటుంది. బ్రహ్మాండాల్లో కూడా ఉండేటువంటి వాడు ఒక బ్రహ్మ ఉంటాడు కనుక మన బ్రహ్మాండంలో 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవుడి ఆధిపత్యం ఉంది. మరో బ్రహ్మాండంలో ఉండే బ్రహ్మదేవుడికి 8 ముఖాలు ఉండొచ్చునట. మరో బ్రహ్మాండంలో ఉండే బ్రహ్మదేవుడికి 800, 8,000, 8 లక్షలు కాదు 10 కోట్ల ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవుడు కూడా. ఎందుకు? ఆయా బ్రహ్మాండం యొక్క పెద్దరికాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. పోలీసులు ఉద్యోగులలో ఒక్కొక్క గీత పెరుగుతూ ఉంటుంది. వాడు ఏ కమాండర్ నుంచి ఓఎస్ఏను ఇన్స్పెక్టర్ అవుతూ ఉన్న కొద్దీ ఒక్కొక్క గీత పెరుగుతూ ఉన్నట్టుగా బ్రహ్మాండములు ఎంతెంత పెరుగుతూ ఉంటే మన బ్రహ్మదేవుడి యొక్క ముఖాలు కూడా అన్ని. మన బ్రహ్మదేవుడు 4 ముఖాలు గలవాడు కనుక అందరికన్నా కూడా చిన్న బ్రహ్మాండం మనది. ఈ చిన్న బ్రహ్మాండానికి అధిపతి మన బ్రహ్మదేవుడు అన్నమాట. ఈ బ్రహ్మాండంలో కూడాను మరి అక్కడ సత్యలోకం, ఆ పైన బ్రహ్మలోకం, క్రింద ఉండేటువంటిది పాతాళ లోకం, ఈ మధ్యలో ఉండేటువంటి 12 లోకాలు, మొత్తం 14 లోకాలు అన్నమాట. ఈ 14 లోకాలు కూడా వేదార్థమనే పట్టుకొని నడుస్తూ ఉండాలి. ఈ 14 లోకాల లోపల వద్దన్నప్పటికీ కూడా వేద అర్థ రూపమైనటువంటి పరమాత్మే తాను సుప్రతిష్ఠితుడై ఉంటూ వీరందరినీ కూడా నడిపించాలి. లేదు ఆయన నేను నడిపించలేను, నేను శాసించలేను, నేను ఉండలేను అని అంటే వీటికి సత్తా ఉండదు. ఏమండి ఇవి అన్నీ కూడా ఎవడి సంకల్పంలో, ఎవడి శాసనంలో, ఎవడి అంతర్యామిత్వంలో బ్రతుకుతూ ఉన్నవి అని అడుగుతూ ఉంటే బ్రహ్మవేత్తలను ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావా పృథివ్యౌ విధృతే తిష్టతక ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్య చంద్రమసౌ విధృతే తిష్టతక. ఇవి అన్ని క్రింద పడిపోకుండా ఎలాగా అట్టే పట్టుకొని ఉన్నట్టుగా ఎందుకున్నవి? ఎవరు పట్టుకున్నారు? ఎవరి సంకల్పం అని అంటే ఇదిగో అక్షర స్వరూపుడైనటువంటి మన పరమాత్మ అంతర్యామిగా ఉంటూ వీటిని పడిపోకుండా పట్టుకున్నాడు కనుకే ఇవి అన్ని కూడా ఉన్నవి. అంటే ఈ లోకాలు అన్ని కూడా, ఈ లోకాల్లో ఉండే అణువు కూడా లోపల అంతర్యామిగా పరమాత్మ ఉంటూ శాసిస్తున్నందు వల్లనే ఇవి అన్నా కూడా ప్రతికి స్వరూపం కలవిగా ఉన్నవి. ఆయన లేనినాడు వీటికి స్వరూపమే ఉండదు. ఆయనే ధర్మం, ఆయనే వేదార్థం, ఆయన అంతటా కూడా నిండి ఉన్నాడు కనుక ఈ వేద అర్థ రూపమైనటువంటి మన పరమాత్మ అంతటా నిండి ఉంటే బ్రహ్మలోకాది పాతాళం వరకు కూడా అందరి చోట కూడా పరమాత్మ ఉన్నాడు అని అనుకుంటే వేద అర్థరూపమైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు అని అనుకుంటే అందరికీ కూడా ఈ రామకథ అనేది తెలుసు. ఎందుకు? ఇప్పుడు రామకథే వేదార్థము అని అంటే రామాయణం అంటే వేదమే అని అనుకున్నాం కనుక ఈ రామకథ అనేటువంటిది వేదము యొక్క అర్థాన్ని వివరించుతూ ఉండేటువంటి అప్పుడు మన వేదములు 4 రకాలుగా ఆకృతిని తాల్చి బ్రహ్మదేవుడి ముందు నిలుచున్నవి అని చెప్పుకుంటూ ఉంటాం. సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులని వారికి పేర్లు. ఎవరు వారు?
ఈ బ్రహ్మదేవుడు ఏదో కావాలని వీరి కర్మానుగుణంగా సృష్టించబడిన వారు కారు. వారు స్వయంగానే బ్రహ్మదేవుడి లాగా హఠాత్తుగా బ్రహ్మదేవుడి సంకల్పం కూడా లేకుండా ఆవిర్భవించినటువంటి వేదమూర్తులు నలుగురు కూడాను. ఈ నలుగురు వేదమూర్తులు కూడా తమలో పరమాత్మను దాచిపెట్టుకున్నటువంటి మహానుభావులు కనుక, అవండి కాస్త వేదార్థాన్ని మాకు కూడా చెప్పండి అని అంటే, అప్పుడప్పుడు మనం కూడా పెట్టి తెరిచి ఇదిగో చూడండి నదులు ఎలా ఉన్నవో అని చూపెడుతూ ఉన్నట్టుగా ఈ పెట్టెను కాపాడుతూ ఉండేటువంటి మహానుభావులు సాక్షాత్ ఈ పెట్టె రూపంలోనే ఉన్నటువంటి మహానుభావులు కనుక, వారు ఈ వేదం యొక్క అర్థమైనటువంటి పరమాత్మను అవతార రూపంలో సమన్వయం చేసి చెప్తూ ఉన్నారట. దానికి రామాయణం ఇది శృతం అంటారు. దానికి రామాయణం అని పేరు. ఈ పేరు పెట్టి సనకాదులు బ్రహ్మదేవుడి యొక్క సభలో చెబుతూ ఉంటారట రామాయణం నిరంతరము కూడాను. బ్రహ్మదేవుడు ఉన్నాడు, మనము ఈ లోకాల్లో ఉంటూ ఉన్నాం. మనకి కూడా పరమాత్మను గురించి ఓ ఆలయం కట్టుకుంటాం, దండాలు పెడతాం, ప్రదక్షిణలు చేస్తాం, ఏదో ఆయన కథలు ఏదో ఒకటి విందాము అని అనుకుంటూ ఉన్నట్టుగానే మన ఊర్ధ్వ లోకాల్లో ఉండేటువంటి మహానుభావులు కూడాను బ్రహ్మ తత్వ జిజ్ఞాస కలిగినటువంటి మహానుభావులు పెద్దలు ఉంటే వారు కూడా ఏం చేస్తారు? వారు కూడా సభలు చేస్తారు, బ్రహ్మ విద్యా గోష్ఠి ఏర్పాటు చేస్తూ ఉంటారు అని మనకు వేదములు ఉపనిషత్తులు అలాంటి మహారాజులను ఉదాహరణంగా చెబుతూ ఉంటుంది ఈ లోకంలో ఉండే వారిని. అలాంటిది మరి తత్వ జిజ్ఞాస కలిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు మనందరికంటే కూడా చాలా గొప్పనైనటువంటి వాడు. ఏ బ్రహ్మదేవుడి లోకంలో శరీరం చాల్చి 4 వేదములు కూడా విహరిస్తూ ఉంటావో, ఏ బ్రహ్మదేవుడి యొక్క నాలుక పైన నిరంతరం కూడా శ్రాంత శృతి పాఠ పూతర సమాధిర్భూతం బ్రహ్మదేవుడి యొక్క నాలుకలు నిరంతరము కూడా వేదపఠనం చేసేస్తూనే ఉంటవి. అలాంటి బ్రహ్మదేవుడికి కూడాను వేదాల్లో ఉండేటువంటి అర్థాన్ని ధనాన్ని చూపెట్టాలి అని అంటే ఈ సునత్ కుమారుడు నే చూపెడతాను అన్నట్ట. ఎన్నడూ ఇంకా రామావతారం జరగలేదు. రామావతారం జరగడానికంటే ఎన్నో ఏళ్ళు ముందుగానే వాళ్ళు భూతకాలాన్ని, వర్తమాన కాలాన్ని, భవిష్యత్ కాలాన్ని మొత్తాన్ని కూడా సాక్షాత్కరించుకున్నటువంటి మహానుభావులు కనుక, ఎవండి కాస్త వేదార్థం ఏదైనా ప్రవచనం జరగాలి ఇక్కడ అని అంటే, ఓ తప్పకుండాను అని అంటూ వాళ్ళు రామాయణ ప్రవచనం చేస్తూ ఉన్నారట. ఏమిటి రాముడు అని అంటే, ఈ రాముడే వేదార్థం అండి. వేదార్థమైనటువంటి రాముడు మరి రాముడుగా ఒక మానవుడుగా ఇలాగా దిగి రావడం ఏమిటి అని అంటే, బాబు ఆయన అలాగా దిగి వస్తూనే ఉంటాడు. ఎందుకు? ఆయన మన కోసమే పని చేసేటువంటి వాడు కనుక. న్యాయంగా మనం అందరము కూడా పరమాత్మ కోసమే పని చెయ్యతగినటువంటి వారం, పని చెయ్యవలసినటువంటి వారం. కానీ మనము పరమాత్మ కోసం పని చెయ్యడం అనేటువంటిది మరచిపోతూ ఉన్నాం. మరచిపోతే ఏం కావాలి మరి? పరమాత్మే మన కోసం పని చెయ్యాలి. పరమాత్మే మన కోసం పని చేస్తూ, బాబు మీరందరూ నా కోసం పని చెయ్యవలసిన వాళ్ళరా అని అంటూ మనకి చెప్పాలి ఎప్పుడైనా మనం విన్నామని అనుకున్నప్పుడు. అది వేదంలో ఉండేటువంటి అర్థం. దాన్ని సోదాహరణంగా మన శ్రీరామచంద్ర స్వామిగా అవతరించినప్పుడు పరమాత్మ ఎలా చూపెట్టాడో, ఎలా చూపెడతాడో ముందు దానిని సనత్కుమారుడు వివరిస్తూ ఉన్నారట. బ్రహ్మదేవుడి సభలో ఏం జరుగుతూ ఉంటుంది? పై లోకాలలో కూడా భోగ భూములు ఉన్నవి, త్యాగ భూములు ఉన్నవి, యాగ భూములు ఉన్నవి. అక్కడంతా కూడా కొందరు మహానుభావులు యాగాలు చేస్తే, కొందరు త్యాగము చేస్తే, కొందరు బ్రహ్మ విద్య ప్రవచనము చేస్తే, కొందరు రంభాది ఊర్వశ్యాది నాట్యములను కూడా చూస్తూ అనుభవిస్తూ ఉంటే అది ఇంద్రభోగము అని అంట. ఇంద్ర సభలో ఎప్పుడూ కూడా నిరంతరం నారద, తుంబురు, గంధర్వ గానం జరుగుతూ ఉంటుంది. బ్రహ్మాదుల యొక్క నాట్యాలు జరుగుతూ ఉంటాయట. బ్రహ్మదేవుడి సభలో ఏం జరుగుతూ ఉంటుంది? బ్రహ్మదేవుడి సభలో నిత్యము వేద స్వాధ్యాయ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయట. ఆయనకి వేదం అంటేనే చాలా ఇష్టం కనుక నిరంతరము వేదాలు చదువుతూనే ఆయన ఉంటాడు కనుక ఈ వేద అర్థ విచారం జరుగుతూ ఉంటుందట బ్రహ్మదేవుడి సభలో. అక్కడ జరుగుతూ ఉంటే వేదార్థ విచారం కావాలి అని అనుకునేటువంటి దేవతలు కాని, ఋషులు కాని, మన మనుష్యులు కాని ఈ లోకం నుండి బ్రహ్మదేవుడి సభలోనికి వెళ్ళి అక్కడే కాసేపు కూర్చొని ఆ బ్రహ్మ విద్యా రహస్యములు ఏమిటో కాస్త తత్వజ్ఞానాన్ని సంపాదించుకొని తిరిగి వస్తూ ఉండేవారట. పై లోకాల వరకు కూడా మనవారు వెళ్ళడం రావడం అనేటువంటిది మనకి ఒక సాధారణమైనటువంటి పరిస్థితిలో పూర్వంలో ఉండేదని పురాణకారులు చెబుతూ ఉంటారు. అన్ని లోకాలకి అందరూ తిరుగుతూ ఉండేవారు. ఇంద్రుడు మన శరభంగుడి దగ్గరికి వచ్చాడు అని రామాయణం చెబుతుంది.
నారదుల వారు వచ్చారు వాల్మీకి భగవానుడి ఆశ్రమానికి. నారదుల వారే కాదు, బ్రహ్మదేవుడు కూడా మన వాల్మీకి ఆశ్రమానికి వచ్చి, అబ్బాయి నీవు ఈ రామాయణాన్ని వ్రాయవయ్యా, ఈ లోకంలో అందరికీ చెప్పవయ్యా, యథాతి నారదాత్ శృతం, మా నారదుడు చెప్పాడు కదా నీకు రామాయణం, అదిగో ఆ రామాయణాన్ని ఈ లోకంలో కాస్త ప్రవర్తింప చెయ్యవయ్యా అని అంటూ బ్రహ్మదేవుడు మన లోకానికి, మనలో ఒకరైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చి కూర్చొని వాల్మీకి ఆదేశించినాడు బ్రహ్మదేవుడు. అలాంటి అప్పుడు మరి వాల్మీకి కూడా బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అలాగా అన్ని లోకాలకి అందరికీ కూడా వెళ్ళగలిగినంతటి శక్తి సామర్థ్యాలు ఉండేవి. క్రమక్రమంగా శక్తి హ్రాసం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. జ్ఞాన లోపం వల్ల, అనుష్ఠాన లోపం వల్ల, విశ్వాస లోపం వల్ల. అలాగా మనం ఇప్పుడు వెళ్ళలేకుండా పోతూ ఉన్నాం. కొందరు అనేక దేశాలకి కూడా వెళ్ళడానికి వీసాలు ఇస్తూ ఉంటారు, మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం విదేశాలకి. కొందరు ఈ దేశంలో ఉండేటువంటి వారి యొక్క వ్యవహారములు చూచి, బాబోయ్ ఈ దేశం వాడిని అవ్వడని ఇంకా మా దేశం రానిచ్చేది లేదు అని ఆంక్షలు పెట్టేస్తారు. పెట్టేస్తే అప్పుడు ఈ దేశం వాడెవడు వెళ్ళడు. అంత మాత్రం చేత మన వాళ్ళు ఎవరు ఇదివరకు ఆ దేశాలు వెళ్ళలేదు అని అనుకోకూడదు. మన ప్రవర్తన సరిగ్గా లేనందువల్ల, లేదయ్యా భూలోక వాసుల చర్చ రాకూడదు అని అంటూ వాళ్ళు ఆంక్ష పెట్టేసుకున్నారు. మనం కూడాను భూలోకానికి వెళ్ళకూడదు, వెళ్ళినప్పటికీ అడుగు మోపకూడదు, ఆ భూలోకం అంత పాడైపోయింది అన్నట్టుగా అనుకున్నారు దేవతలు ఇప్పుడు. కానీ పూర్వకాలంలో వెళుతూ ఉండేవారు. మనవారు బ్రహ్మసభకి వెళ్ళేవారు, ఇంద్రసభకి వెళ్ళేవారు. కాసేపు భోగాలు చూద్దాం, నాట్యాలు చూద్దాం అని అనుకుంటే ఇంద్రసభకి వెళ్ళిన వారు ఉన్నారు. నాట్యాలు చూద్దామని వీరనుకోవడం కాదు, ఈ రంభోరుషులు ఇద్దరిలో కూడా నాట్యం ఎవరిది గొప్పగా ఉంటుందో నీ వచ్చి కాస్త నిర్ణయం చెయ్యాలండి అని అంటూ నీ జడ్జిమెంట్ ను కోరుతున్నామని మన పురూరవసుని పిలిస్తే పాపం ఆయన ఇంద్రసభకి వెళ్ళి జడ్జిగా ఉంటూ ఇద్దరిలో నాట్యంలో ఉండేటువంటి విభేదాలనంతా కూడా విశ్లేషించి ఎవరి నాట్యం బాగుందో చెప్పి వచ్చాడు ఆయన. అంటే దేవతలకి కూడా తెలియనటువంటి విషయాలు మన వాళ్ళు చెప్పేవాళ్ళు, దేవతలకి కూడా మన వాళ్ళు సాయం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ వల్ల శత్రువధం జరగడం లేదని అంటే పాపం మన దశరథుడు వెళ్ళి రాక్షసులను చంపి వచ్చాడు. కనుక ఆ లోకంలో అప్పుడు ఆ లోకాలకి ఈ లోకాలకి కూడా సాధారణంగా మన దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నట్టుగా ఏ విమానాలపైనో ఎక్కడం, వెళ్ళి వస్తూ ఉండడం, విమానాల దాకా కూడా అవసరం లేదు. ప్రతి వ్యక్తికి కూడా అష్టవిధ ఐశ్వర్యాలు చెప్పుకుంటూ ఉంటాం. ప్రాప్తి ప్రాకామ్యం, ఏ లోకానికంటే ఆ లోకానికి వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వీడికి ఉండేవి. ఇక్కడేమి అంత బోరుగా ఉంది, కాసేపు ఇంద్రసభకి వెళదాం, ఏం జరుగుతుందో చూద్దామని మనం అనుకుంటే చక్కగా ఇంద్రసభలో చేరేవాళ్ళం మనం. కాదు బ్రహ్మసభలో వెళదాం, ఏం జరుగుతూ ఉందో వేదార్థం విందాం అని అనిపించినప్పుడు బ్రహ్మసభకి వెళ్ళేవాళ్ళం. మనకిప్పుడు ఆలయంలో ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే ఇటు వస్తూ ఉన్నాం. కాదు థియేటర్లో ఏముందో చూద్దాం అనుకుంటే అటు వెళుతున్నాం. మన సంకల్పానికి అనుగుణంగా ఈ లోకంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎలాగా మనం తిరుగుతూ ఉన్నామో అలాగే పూర్వకాలంలో ఒక లోకం నుండి మరొక లోకానికి కూడా తిరగడం సాధారణమైనటువంటి విషయంగా ఉండేది. అలాంటి ప్రజ్ఞ, శక్తి, సామర్థ్యాలు కలిగినటువంటి మహానుభావులు ఉండేవారు. కనుక బ్రహ్మదేవుడి సభలో అప్పుడు ఈ రామకథ అనేటువంటిది ప్రవచనం జరుగుతూ ఉండేది అని మనకి ఎలా తెలుసును అని అంటే, ఈయన కథ చెబుతూ మన వాల్మీకి భగవానుడు దశరథుడికి సంతానం లేదు అని అన్నారు. మనకి కథ అంతా కూడా తెలుసును కదా. దశరథుడికి సంతానం లేదు అన్నప్పుడు ఏమండి, సంతానం లేకపోతే మరి ఎలాగా, ఏం చెయ్యాలి, తనకి కూడా సంతానం కావాలి అనేటువంటి కోరిక ఉంది కదా. మన యొక్క కోరిక నెరవేరడానికి ఏదైనా ఉపాయం ఉందా లేదా అంటే ఉంది. మన ప్రతి కోరిక కూడా నెరవేర్చడానికి ఇదిగో వేదం ఉంది. నువ్వు వేదాన్ని ఆశ్రయించితే నీకు ఏ కోరిక అంటే ఆ కోరిక తీరడానికి కావలసినటువంటి క్రియాకలాపం అందులో చెప్పబడి ఉంది. నువ్వు ఏం చేస్తే ఈ కోరిక తీరుతుందో అలాంటి పని ఇదిగో ఇలా చెయ్యొచ్చును అని ఉంది. రకరకాలైనటువంటి వేదార్థమ క్రియలు అందులో చెప్పబడి ఉన్నవి. వీటన్నిటిలో కూడా ఏ యాగమైనా చెయ్యు, నీకు స్వర్గసుఖం కావాలా, పశువులు కావాలా, ఇంద్రియం కావాలా, తద్నా ఇంద్రియ కావస్య జుహుయాత్, బలం కావాలా, పశు సంపత్తి కావాలా, ఇంద్రియ సంపత్తి కావాలా, ఐశ్వర్యం కావాలా, విద్య కావాలా, ఏది అంటే దానికోసం మన కోరిక నెరవేర్చుకోవడానికి కావలసినన్ని సాధనములు వేదంలో ఉన్నవి. కనుక మరి దశరథుడికి సంతానం లేదు అని అంటే పాపం ఆయన అప్పటికి 60,000 సంవత్సరాల వరకు కూడా హాయిగానే తిరుగుతూ ఉన్నట్ట.
కాకపోతేనేమిటిలే సంతానముని, సంతానం కాలేది అనేటువంటి బాధ ఆయనకి ఇంకా కలగనే లేదట. 60,000 సంవత్సరాలు కూడా దాటిపోతే, మన వాళ్ళకి ఇప్పుడు 60 ఏళ్ళు కూడా దాటిపోతే అయ్యో సంతానం లేకపోయనే అనేటువంటి చీకు చింత ఏదైనా కలిగేట్టుగా ఆయనకి కూడా అయ్యో 60,000 ఏళ్ళు అయిపోయింది, సంతానం లేదు అనేటువంటి బాధ కలిగి, ఈ బాధతో లేదు అని ఎందుకు బాధపడాలి నేను, సుతార్థం హయమేధేన కిమర్థం వయజామ్యహం అని తనకే ఒక ఆలోచన వచ్చింది. సంతానం కావాలి అని అంటే నేను ఎందుకు అశ్వమేధం చేయకూడదు? ఓహో, అశ్వమేధం చేస్తే పుత్రకామేష్టి చెయ్యొచ్చు, దానితో సంతానము పడయొచ్చు. ఇన్నేళ్ల నుంచి నాకు ఈ బుద్ధి ఎందుకు కలగలేదు చెప్పమా అని అంటూ పాపం దశరథుడికి ఆశ్చర్యం వేసిందన్నమాట. ఆశ్చర్యం వేసి ఇది ధర్మ కార్యం కదా, ధర్మ కార్యానికి సహకారులుగా ఉండేటువంటి ఋత్విజౌ ధ్రువౌ అభిమతౌ అని ఇద్దరు ఋత్విక్కులు వశిష్ఠుడు వామదేవుడు ఉన్నారు కనుక వారిద్దరిని కూడా పిలుచుకురావయ్యా సుమంత్రుడు అన్నారు. సుమంత్రుడు ఇద్దరిని కూడా పిలుచుకుని వస్తే, ఏమండి నాకు సంతానం లేదు మీకు తెలుసును కదా అంటే, అయ్యో తెలియకపోవడం ఏమిటి, మరి నేను ఎందుకు అశ్వమేధం చేయకూడదు, సుతార్థం అయమేధేన వాచమే, నేను అశ్వమేధం చేద్దామని అనుకుంటూ ఉన్నాను. ఓ చాలా చక్కని ఆలోచన, సంతానం లేదు అని అన్నప్పుడైనా కానీ కనీసం మన వేద యుక్తమైనటువంటి ధర్మమునందు అనుష్ఠానమునందు నీకు శ్రద్ధ కలిగింది, చాలా సంతోషమయ్యా, తప్పకుండా చెయ్యొచ్చును, అశ్వమేధం చెయ్యొచ్చు, పుత్రకామేష్టి చెయ్యొచ్చు, పుత్రులు తప్పకుండా పుడతారు, నీకు ధర్మబుద్ధి కలిగింది, చాలా నాకు సంతోషం ఆయన అని అన్నారట వారందరూ కూడాను. మరి నాకు బుద్ధి కలిగింది అని అన్నారు కానీ ఇంతకు ముందే మీరు చెప్పొచ్చును కదా, దశరథుడు నీకు సంతానం లేదు యాగం చెయ్యు అని చెప్పకూడదా అని అంటే ఎందుకు చెబుతారు? వీడికి జిజ్ఞాస లేకపోయినప్పుడు వారు చెబితే, ఏమంటే ఏమి యాగం చేయండి యజ్ఞం చేయండి అంటున్నారు, ఇంట్లో ఏదైనా కాస్త కరువు పడ్డదా, మీకేమైనా కాస్త బియ్యమో పప్పో ఉప్పు ఏదైనా తక్కువ పడిందా అని అడుగుతారు. యాగం చేయమంటే, ధర్మం చేయమంటే చాలు, చెప్పిన వాడికి అదేనా పాపం ముప్పు వచ్చిందేమో, ఏదో తనకి కూడా 4 డబ్బులు వస్తుందని చెప్తాడు అని అనుకుంటారు పాపం. అందువల్ల ధర్మం చెయ్యమని చెప్పరట ధర్మోపదేశకులు ఎవరు. ధర్మాన్ని గురించినటువంటి జిజ్ఞాస మనలో కలిగినప్పుడే దానికి ఎవరైనా చెప్పేవారు వస్తారు, కానీ నా అపృష్ట కశ్చిత్ బ్రూయాత్ అని శాస్త్రం అడగందే ఎవరికి కూడా చెప్పకూడదు. దశరథుడు అడిగినాడు కనుక తప్పకుండా చేయమన్నారట. అలాగా చేయమని పాపం వాళ్ళు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత సుమంత్రుడు ఏకాంతంలో మన దశరథుల వారి దగ్గరికి వచ్చి, మహారాజా ఏమిటయ్యా, ఏమీ లేదు, నేను ఒక మాట చెబుతాను, ఏమిటి, మీకు సంతానం కావాలి అనుకుంటున్నారు కదా, అవును మరి సంతానం కావాలి అంటే మీకు సంతానం వచ్చే విధానాన్ని గురించి నేను ఇదివరకు విన్నానయ్యా అన్నాడు. ఇదివరకు విన్నావా? అవును విన్నాను. ఎప్పుడు విన్నావు, ఎక్కడ విన్నావు, ఎవరు చెప్పారు అని అంటే ఆయన చెప్పాడు, సనత్ కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీనాం సన్నిధౌ రాజన్ని. పరమరుషులు అందరూ కూడా అక్కడ ఉన్నారు, మహానుభావులు అనేకులు కూడాను. అలాంటి సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు బ్రహ్మదేవుడి సభకి మన ఇక్ష్వాకు వెళుతూ ఉంటే ఇక్ష్వాకుతో పాటుగా ఈ సుమంత్రుడు కూడా వెళ్ళినాడట. బ్రహ్మదేవుడి సభకి వెళ్ళేవాడు ఇక్ష్వాకు కానీ ఇంద్ర సభకి కాదు, రంభాదుల యొక్క నాట్యం కాదు మన ఇక్ష్వాకుకి కావలసినటువంటిది. ఏం కావాలి మరి మరి అంటే భగవత్ కథాశ్రవణం కావాలి కనుక భగవత్ కథలు బ్రహ్మదేవుడి యొక్క లోకంలో వేదార్థ విచార రూపంలో చెప్పబడుతూ ఉంటాయి కనుక అక్కడికి వెళదామని వెళితే పాపము రథం తోలుతూ సుమంత్రుడు కూడా వెళ్ళాట. మహారాజు యక్షాకు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు బ్రహ్మదేవుడి సభలో. అక్కడ ఏం జరుగుతూ ఉందట, అలాగా మనము పరిపాలించింది మొదటి కృతయుగం. మొదటి కృతయుగం తర్వాత 23 కృతయుగాలు పోయి 24వ కృతయుగం కూడా పోయి 24వ త్రేతాయుగం ఇప్పుడు నడుస్తోంది. ఇన్నేళ్ల వరకు కూడా మన మహానుభావుడు సుమంత్రుడు తాను సారథిగానే ఉంటూ ఉన్నట్ట ఇక్ష్వాకువులకి సుమంత్రుడు సారథిగా ఉన్నందువల్ల ఆయన విన్నటువంటి కథను దశరథుడికి కూడా చెబితే, ఓహో నీకు తెలుసునటయ్యా ఈ కథ, తెలుసునండి, ఎవరు చెప్పారు, సనత్ కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం అంటాడు. ఈ కథ సనత్ కుమారుడు చెప్పినారంటే పూర్వం నాకు తెలుసునన్నాడు. రాముడు పుట్టడమే లేదు ఇంకా, రాముడు పుట్టకంటే ముందే ఈయన ఎన్నడో బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడే రాముడిని గురించినటువంటి కథ శరత్ కుమారుల వారు బ్రహ్మదేవుడికి చెబుతూ ఉన్నారు అని అంటే ఏమర్థం అంటే, చరితం రఘునాథస్య శత కోటి ప్రవిస్తరం.
అనంతకోటి బ్రహ్మాండములు ఉన్నవి అని అంటే మన రామకథ కూడా అనంత కోటి విస్తీర్ణంగా ఉంది అని అర్థం. లేకపోతే సనత్ కుమారుల వారు బ్రహ్మదేవుడికి చెప్పాలి రామాయణ ప్రవచనం జరుగుతూ ఉంది అని అనుకుందాం. అక్కడ కూడా చైత్ర నవరాత్రాలలో బ్రహ్మదేవుడు రామకథ ప్రవచనం చేయించుకుంటూ ఉన్నాడు. రోజు 3 గంటలు వింటాడు కాదు, రోజు గంట సేపు వినాలి బ్రహ్మదేవుడికి 1 గంట అంటే మనకి ఎన్ని యుగాలు గడవాలా? ఇక్కడ బ్రహ్మదేవుడికి 12 గంటలు అని అంటారు. 1000 మహాయుగాలు నడిస్తే. మహాయుగం అంటే ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగము అని అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 నడిస్తే బ్రహ్మదేవుడికి 12 గంటలు అవుతుంది అన్నమాట. చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దిన ముచ్యతే అని అంటారు. మరి అలాంటిది బ్రహ్మదేవుడికి 1 గంట కావాలి అని అంటే, ఆయనకు 6 గంటలు కావాలి అని అంటే 500 మహాయుగాలు నడవాలి. 3 గంటలు కావాలి అని అంటే 2250 మహాయుగాలు గడవాలి అన్నమాట. 250 మహాయుగాలు అంటే 250 కృతయుగాలు, 250 త్రేతాయుగాలు, 250 కలియుగాలు గడవాలి. ఒక్క కలియుగానికి ఎన్ని సంవత్సరాలు మనకి తెలుసునా? 4,32,000 సంవత్సరాలు కలియుగం. దానికి 2 ద్వాపరం, 3 త్రేత, 4 కృతయుగం. ఇన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలుగా ఉండేటువంటి 4 యుగాలు కూడా 250 మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి 3 గంటలు. మరి బ్రహ్మదేవుడు కనీసం 3 గంటలైనా వింటాడు, అతనికి ఇష్టం కనుక. మనకి కష్టం కనుక 1 గంట సేపు వినేదో వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ బ్రహ్మదేవుడు అలా కాదు కదా. మరి చెప్పేటువంటి సనత్ కుమారుల వారికి వేరే పని లేదు, వినే బ్రహ్మదేవుడికి అంతకన్నా పని లేదు. ఆయన నిరంతరము వేదాధ్యయనం చేస్తూ ఉండడము, ప్రవచనం వింటూ ఉండటమే. స్వాధ్యాయ ప్రవచనే దేవేతి నాకోము ఇది తపస్సు అని వేదం చెబుతూ ఉంది మనకి. ఆయన స్వాధ్యాయ అధ్యయనం చేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు, ఈయన అర్థం చెబుతూ ఉంటాడు. ఎన్నడికైనా దీనికి అర్థం అనేది ఉందా? ఇది అయిపోతూ ఉందా? 3 గంటలు ఆయన కనీసం వినకూడదా రోజుకి కూడాను? పాపం బ్రహ్మదేవుడు 3 గంటలు వినాలి అని అంటే 250 మహాయుగాల వరకు కూడా రామకథ చెప్పాలి. రామకథ చెబితే అయిపోయింది అని అనడమైనా ఆనాటికి? బాబోయ్, అయిపోతుందా ఇది ఎన్నటికైనా? కానీ మామూలుగా బృహస్పతి ఒకనాడు ఇంద్రుడికి శబ్దాలు చెబుతారని ప్రారంభిస్తే అయిపోయిందా అన్నాడు మహాభాష్యకారుడు. ఎన్నేళ్లు చెప్పాడు ఆయన? బృహస్పతి ఇంద్రాయ శబ్దపార దివ్యం వర్ష సహస్రం శబ్దపారాయణం ప్రోభాష. ఈ దేవతల యొక్క 1000 సంవత్సరాలు కూడా బృహస్పతి చెబుతూ ఉన్నట్ట ఇంద్రుడికి. బృహస్పతిశ్చ వక్త ఇంద్రశ్చ శ్రోత అంటాడు. మహాశ్చర్యం. చెప్పడంలో ఇంకా బృహస్పతి కన్నా గొప్పవాడు లేడని మనకు తెలుసును. మరి అలాగా వినడంలో ఇంద్రుడు వాడికేం తక్కువ పాపం? అయితే బృహస్పతిశ్చ వక్త ఇంద్రశ్చ శ్రోత దివ్యం వర్ష సహస్రం అధ్యయన కాలగా 1000 దేవ సంవత్సరాలు కూడా అధ్యయనం చేశాడు. అయితే అయిపోయి ఉండొచ్చు పాపం మొత్తం ఇంద్రుడికి. నాంతం జగామా ఎక్కడ పూర్తి అవుతుంది? అది అయ్యేటువంటిది కాదు. మామూలు ఇంద్రలోకంలో జరిగేటువంటిదే కాలేదని అంటే బ్రహ్మలోకంలో జరిగేటువంటిది అయిపోతుందా ఎన్నటికైనా? కానీ అది అయిపోయేది కాదు. కనుక ఈ వైవస్వత మనవంతరం కాదు పాపం. బ్రహ్మదేవుడికి 50 ఏళ్ళు నిండిన తర్వాత వేదాంత విచార రూపంలో రామకథ అనేటువంటిది సనత్ కుమారుల వారు బ్రహ్మలోకంలో చెబుతూనే ఉన్నారు. బ్రహ్మదేవుడు వింటూనే ఉన్నాడు అన్నమాట. రోజుకో 3 గంటల చొప్పున పాపం. ఎన్నేళ్లు చెప్పాలి? ఎంతో ఉండాలి రామాయణము. ఈ 24,000 శ్లోకాల రామాయణాన్ని మనం ఇక్కడ 9 రోజులలో రోజు 6 గంటలు కూర్చొని ముగించేస్తాం. బ్రహ్మదేవుడికి 250 మహాయుగాల వరకు కూడా చెప్పడానికి ఇది ఏ పాటి? ఇది కేవలం లవంగపు ముక్క వేసుకున్నట్టుగా కూడా కాదే దాంపూలంలో భజనం దాకా ఎక్కడవుతుంది పాపం. అందుకని రామాయణం అంటే ఎంతుండొచ్చు? రామకథ ఎంతుండొచ్చు? ఏం చెప్తామండి? 100,000,000 ప్రవిస్తరం. కొన్ని 100 కోట్లు, అనేక కోట్లు అని అర్థం. శతమని అంటే అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నట్టుగా, అనంత కోటి వేదములు ఉన్నట్టుగా, అనంత కోటి శ్లోకాలలో ఉంది రామకథ. అందుకోసమే సనత్ కుమారుల వారు ఇంకా చెబుతూనే ఉన్నారు. బ్రహ్మదేవుడు ఇంకా వింటూనే ఉన్నాడు. అయిపోవడం ఎక్కడికి దానికి?
ఒకవేళ అయిపోయింది అనుకుందాం, మళ్ళీ ప్రారంభింపు చేస్తారు. ఇలాగా కోటాను కోట్లుగా ఉండేటువంటి గొప్పనైనటువంటి ఈ రామకథ అనేటువంటిది పై లోకాలలో అంతటా కూడా తిరుగుతూ ఉంటే దానిని పాపం భూలోక వాసులకి కూడా అందించాలి కదయ్యా. ఎలాగా? ఎవడికి అందించాలి? అలాంటి వాడు ఒకడు ఉండాలి కదా. అలాంటి వాడిని మనం తయారు చెయ్యాలి. ఎవ్వడు ఈ భూలోకంలో సర్వస్వము నా రాముడే అని రామశబ్దం వింటే చాలు, పసిపిల్లవాడు అమ్మ అని అమ్మ పేరు వింటే చాలు సర్వస్వము కూడా మరచిపోయి చేతిలో ఉండే బొమ్మల్ని కానీ చాక్లెట్లని కానీ నేల కొట్టేసి తల్లి దగ్గరికి జరజరా పాకుతూ వెళ్ళిపోతాడో, అలాగే రామ అని అంటేనే చాలు సమస్త ప్రాకృతిక భోగాలను కూడా వదిలి రామచంద్ర స్వామి దగ్గరికి రాగలిగినంతటి ఆత్మవిశ్వాసం కలిగిన మహానుభావుడు ఒకడు కావాలి. వాడు ఉంటాడా? ఉండడు. వాడిని తయారు చెయ్యాలి. అలాగా మీరు వెళ్ళండి అని అంటూ మన నారద మహర్షిని సప్త ఋషులను కూడా ఈ లోకానికి పంపించినట్టు పాపం బ్రహ్మదేవుడు. అలా పంపించితే వారు తిరుగుతూ తిరుగుతూ గాఢమైన అధ్యవసాయం కలిగినటువంటి వాడు కావాలి. మంచిలో కానీ చెడ్డలో కానీ. చెడ్డలో అధ్యవసాయం ఉన్నా పర్వాలేదు, మంచిలో ఉన్నా పర్వాలేదు. దానిని మనం చెడ్డలో ఉంటే తిప్పించుకోవచ్చు. కానీ అధ్యవసాయమే తెలియనటువంటి వాడికి కొత్తగా విశ్వాసం నేర్పడం కష్టమని వీరంతా తిరుగుతూ తిరుగుతూ ఉంటే పాపం భృగు మహర్షి వంశ పరంపరలో ఉన్నటువంటి ఓ మహానుభావుడు కేవలం వ్యాధ వృత్తిలో పిట్టలు కొడుతూ బ్రతుకుతూ ఉండేటువంటి వాడిని చూచి, అబ్బాయి దీనివల్ల నీ పాపం పెరుగుతూ ఉంటుందిరా. వారంతా కూడా నీవు చేసినటువంటి పాపపు పనుల వల్ల భోజనం చేస్తూ సుష్టిగా పడుకుంటారు కానీ నీ పాపాన్ని వాళ్ళేమి పంచుకునేటువంటి వారు కారు. నీవు వారి పొట్ట నింపుతూ ఉన్నావు, నీ పాపం పండుతూ ఉందిరా బాబు అని అంటూ పాపం వాడికి విజ్ఞానం కలిగేట్టుగా 4 మాటలు చెప్పి ఇంటికి వెళ్ళి కనుక్కొమ్మనమని, ఎవరం పాపము పంపించుకోమో, నీవు చేసేటువంటి పనుల వల్ల కలిగే సుఖమే మాకు కానీ నీ పాపం మాకెందుకు, అసలు వీడి పాపం మనకి అంటను కూడా అంటదు, శాస్త్రమే చెబుతూ ఉందన్నమాట. అబ్బాయి నీవేమైనా సరే ఏం చేస్తావో మాకు తెలియదు కానీ వృద్ధౌ చ మాతా పితరౌ, తల్లిదండ్రులు వృద్ధులు అని అంటే కానీ భార్య సాధ్వి, నిన్నే నమ్ముకున్నటువంటి భార్య అని అంటే కానీ సుత శిశు, ఇంకా తన కాళ్లపైన నిలుచోలేని తాను సంపాదించుకోలేనటువంటి నీవు కన్న సంతానము కానీ ఏం చేయాలండి? అప్యకార్య శతకృత్వా భర్తవ్యాక మనురబ్రవీత్ అంటాడు. ఆయన మనవు సంతకం చేస్తాడు. ఇది మనవు మాట, ఇది మనవు శాసనం అంటాడు. ఏమిటి? నీ తల్లిదండ్రుల్ని కానీ కట్టుకున్న దాన్ని కానీ కన్న వాళ్ళను కానీ పోషించేది నీవు. ఎలా పోషించాలండి? నా దగ్గర ఏమీ గతి లేదు అంటే అప్యకార్య శతకృత్వా అంటాడు. దోపిడీ చెయ్యి, దొంగతనం చెయ్యి, ఏమైనా చెయ్యు. దోపిడీ దొంగతనాలు చేయమంటున్నారా? మరి శాస్త్రం నాకు పాపం కలగదా? పాపము వస్తుంది, దాన్ని అనుభవించు, దానికేం చేస్తాం మరి. కానీ నీవు పాపం చేస్తావో పుణ్యం చేస్తావో మాకు అవసరం లేదు. తల్లిదండ్రుల్ని పోషించే బాధ్యత నీది, కట్టుకున్న దాన్ని పోషించే బాధ్యత నీది, కన్నవాళ్లను పోషించే బాధ్యత నీది. ఇది మనురబ్రవీత్ అంటాడు. మామూలుగా శ్లోకం రాయకుండా మన ధర్మశాస్త్రకర్త ఈ మాట చెప్పింది మరెవరో కాదు, మనవు చెబుతూ ఉన్నాడు. జాగ్రత్త అంటాడు. అంటే మరి పాపం వీడు పోషించాలి, పోషించాలి అంటే వీడి పాపమే వీడికి ఉంటుందిరా బాబు. నీవు పాపం వారిని అలాగా పోషిస్తూ ఉన్నావు కానీ నీ పాపం పంచుకోరు అని అంటూ వాడికి జ్ఞానబోధ కలిగింపచేసి వాడొచ్చి కాళ్ళట్టుకునేట్టుగా చేస్తే వాడికి రామ మంత్రం ఉపదేశించినారట. ఎన్నడో ఇంక రాముడి కథ లేదు ఈ లోకంలో. అలాగా రామ మంత్రం ఉపదేశిస్తే ఎన్ని యుగాలు తపస్సు చేసినాడో ఆ మహానుభావుడు. రామనామమే పట్టుకున్నాడు, ఇదే నన్ను తరింపచేసేది. ఎన్నెన్ని పాపాలు చేశాను నేను, ఎన్ని పిట్టల్ని చంపాను, ఎన్ని పశువుల్ని చంపాను, ఎన్ని జంతువుల్ని చంపాను, తీసుకుని వచ్చి వీళ్ళకు పెట్టాను. బాబోయ్ ఇలా కాదు, ఈ లౌకిక జీవితం కానీ సామాన్య ధర్మం కానీ నేను పట్టుకోవడం లేదు. నేను కేవలం ముక్తి ధర్మాన్ని అవలంబిస్తూ ఉన్నాను. నాకు మరొక్కరు ఎవరు కూడా బంధువులు కారు. పితాత్వం మాతాత్వం దయిత తనయస్త్వం ప్రియ సుహృత్వమేవ అని అంటూ పరమాత్మనే పట్టుకొని నాకు ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే కొడుకు, ఆయనే అన్న, నా సర్వస్వము కూడా నా పరమాత్మే, నాకు ఆయనే ఆప్తబంధువు, వీళ్ళెవ్వళ్ళు కూడా కాదు అని విశేష ధర్మ నిష్ఠ సంపాదించుకొని రామ మంత్ర జపం చేస్తూ కొన్ని యుగాలుగా ఆయన పడి ఉంటే పైన పుట్ట పెట్టినప్పటికీ కూడా జ్ఞానం లేనంతటి
మయి మరపులో ఆయన ఉన్నప్పుడు పాపం వరుణుణ్ణి కూడా తీసుకొని మరి ఈ మహర్షులు వచ్చి అబ్బాయి ఇలా ఉన్నావు, బాగున్నావా అని అంటూ పాపం పుట్టనంతా కూడా విప్పగొట్టించి మృత సంజీవని రూపమైనటువంటి రామ నామం పట్టుకొని ఉన్నటువంటి మహానుభావుడు కనుక ఆయన ప్రాణాలతో ఉండడాన్ని చూసి సంతోషించి నారద భగవానుడు మరీ లేపి ఈ లోకానికి తెచ్చినట్ట. అయితే ఆయనకి రామ నామ మాధుర్యం ఎంత బాగా తెలిసిపోయిందో అంటే చాలు, రామ ఇది మధురాం వాణి విశ్వామిత్రోభ్యభాషిత అంటాడు. ఎక్కడ రామ అని అంటే రామ అనే అంతటి తీయని మాట మాట్లాడినాడు అంటాడు. ఏం తీయగా ఉంది, మేము రామ అని అంటూ ఉన్నాం బాబు, అంత తీయగా ఉంటే పంచదార ఎందుకు మనం కొనుక్కోవడం? శుభ్రంగా కాస్త టీ తీసుకోవడం, రామ రామ అనుకుంటూ తాగితే తీయగా ఉండాలి మరి మనకి. అలాగే ఏమీ ఉండటం లేదు మనకి. అంటే రామ నామంలో ఉండేటువంటి తీపి మనకి తెలియడం లేదు. ఆయనకి తెలిసింది ఎందుకు? అన్ని యుగాలు కూడా రామ నామాన్ని నాలుకపైన అలా ఆడింప చేసినటువంటి మహానుభావుడు కనుక ఎక్కడ ఎవరు రామ అన్నప్పటికీ అబ్బా ఎంత తీయగా ఉంది అంటాడు. విశ్వామిత్రుడు అన్నట్ట రామ అని పిలిచినాడు అని వ్రాయొచ్చు ఆయన. కానీ అలా రాయడే, రామేతి మధురాం వాణి విశ్వామిత్రు అభ్యభాషత అంటాడు. విశ్వామిత్రుడికి కూడా అంత పెద్ద మధురంగా ఏమీ అనిపించలేదు. కానీ విన్నవాడు ఈయన కదా, ఈయనకు చాలా మధురంగా కనపడుతూ ఉంటుంది. అందుకే పాపం ఈయన వాల్మీకి భగవానుని చెప్పుకునేటువంటి అప్పుడు ఈయన రామ రామేతి కూజంతం మధురం మధురాక్షరం చాలా మధురంగా కూస్తూ ఉన్నట్ట. ఎందుకంటే ఈ రామ అనేటువంటి 2 అక్షరాలు కూడాను వాల్మీకి నోట 2 అక్షరాలు కూడా మధురములు అయిపోయినవట. అందువల్ల ఆయన నోట వచ్చేస్తూ ఉంటే చాలు బాబు, ఏమి తీపి ఏమి తీపి, ఎంత తీపిగా వస్తుందో, ఎంత రుచిగా వస్తుందో. ఓ రామ, ఈ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని పాపం వీధిలో పడి ఎగిరి గంతేస్తున్నాడు రామదాసు రామతారక సిద్ధి పొందగానే. మరి ఏమి రుచి ఏమి మాధుర్యము నీ అంటే మనకి చెప్పొస్తుందా? మహానుభావులు అనుభవించితే అలాగా వారికి రుచి తెలిసిందన్నమాట. అలా రామ నామము యొక్క రుచి తెలిసినటువంటి ఈ మహానుభావుణ్ణి ఒకరిని తయారు చేసి అట్టే పెట్టుకొని అదిగో అతని ద్వారా ఈ రామకథను ఈ లోకంలో ప్రవర్తింప చెయ్యాలి అని అనుకుని ఆయన రామ నామ మాధుర్యంతో పాపం ఆశ్రమంలో ఉంటూ రామ నామ మాధుర్యమే 10 మందికి చెప్పుతూ వేదార్థమును అంతా కూడా రామమయంగా భావిస్తూ ఆశ్రమంలో ఉంటే ఈతను కూడా అడగాలి కదా. అతనికి రాముడు తెలుసును, రామకథ తెలుసును, రామావతారం జరిగింది, ఆయన పట్టం కూడా కట్టుకొని ఉన్నాడు అని అన్న తర్వాత ఇక ఈ లోకంలో రామకథను ప్రవర్తింప చెయ్యడానికి యోగ్యుడైనటువంటి శిష్యుణ్ణి వాల్మీకిని మనం ఏర్పాటు చేసినాం కనుక, అబ్బాయి నారదుడు నువ్వు వెళ్ళి రామకథను ఆ లోకంలో వాల్మీకి కూడా చెప్పి ఆ లోకంలో ప్రవర్తింప చెయ్యవయ్యా అని బ్రహ్మదేవుడు అన్నట్ట. అంటే పాపం నాన్నగారు చెప్పిన మాట కదా, అలాగే విందామని బ్రహ్మదేవుడి యొక్క మాట కాదనలేకుండా మన నారద భగవానుడు ఈ లోకానికి వచ్చాడు. వస్తే నిజంగా వాల్మీకి భగవానుడు ఏమడుగుతాడండి అంటే, తనకి రామనామంలోని మాధుర్యమే బాగా తెలుసును కనుక ఆ మాధుర్యంలో అన్ని గుణాలు ఆయనకు కనపడుతూ ఉంటవి. మనకి అందంగా మనకు నచ్చినటువంటి వ్యక్తిని చూస్తూ ఉంటే ఆ వ్యక్తిలో అన్ని కూడా మంచి గుణాలే కనపడుతూ ఉంటవి. వశి వదాన్య గుణవాన్ రుజు శుచి మృదుగు దయాళుగు మధురక స్థిర సమః. ఎన్ని చెప్పుకుంటూ ఉంటారో పాపం. ఓయ్ బాబు, నేను ఎన్ని గుణాలు చెప్పాలంటే నీకు? సమస్త కళ్యాణ గుణామృతోదధి అని అంటాడు భగవంతుడు నచ్చినటువంటి ఆళవందారు స్వామి. ఆయనను చూస్తే ఆయన గుణాలన్నీ ఓ ఎన్నెన్ని గుణాలు అని అన్నట్టుగా కనపడుతుంది అన్నమాట. అలాగే మన రామనామ మాధుర్యంతో నిండిపోయిన వాల్మీకి భగవానుడికి కూడా రాముడి గుణ గణాలు అని అంటే మైమరచిపోయి ఆస్వాదిస్తూనే ఉంటాడు. తాను అనుకుంటూ ఆస్వాదించడం కంటే వింటూ ఆస్వాదించడం మరొక రకమైనటువంటి రుచి కనుక దాన్ని ఏం చెయ్యాలి? కేవలం మధురంగా మనసులో అనుకుంటూ ఇది స్మరణ రూపమైనటువంటి మాధుర్యాస్వాదము, మధుర స్మృతి అని అంటాం. కానీ మధుర స్మృతి కేవలం మనస్సుకి మాత్రమే కలుగుతోంది, బాహ్యేంద్రియములకి లేదు. బాహ్యేంద్రియములకి కూడా అలాంటి మాధుర్యాన్ని కలిగింప చేస్తూ ఉంటే మరీ బాగుంటుంది కనుక కనపడగానే ఎవరైనా స్వామి భగవంతుని గురించి చెప్పండి అని అంటూ ఉంటే కథయంత నిత్యం తుష్యంతి చ రమంతి చ
ఏమి తెలిసినటువంటి వాళ్ళు తెలుసును మాకు, ఓహో రాముడు బదనంగా రాముడు బదనంగా అనుకుంటూ కూర్చోకూడదు, వాటి గురించి చెప్పడం కూడా ఎందుకు అని అంటే భగవంతుడు అంటాడు చెప్పంది ఉండలేదు, వారి నాలుక పాపం దురద పెట్టినట్టుగా అవుతుంది. ఒకసారి రామ ఓ మా రాముడు ఎంత బాగున్నాడో తెలుసునా అని అనంది పొట్ట ఉబ్బిపోతుంది అన్నమాట, గుండె పగిలిపోతుంది. అందువల్ల చెబుతారట నోటికి కథయంతశ్చ అంటారు. అలాగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మన వాల్మీకి భగవానుడికి మరెవ్వరు కనిపించినా పెద్దలు బాబు గుణవంతుడిని గురించి ఒకసారి చెప్పండి, ఇన్ని గుణాలు కలవాడిని గురించి చెప్పండి అని అంటే అన్ని గుణాలు కలవాడు ఇంకోడు వాల్మీకి ఇచ్చువాటి వంశ ప్రభు రామో నామా అని ఆయన చెప్పాట. చెప్తే అప్పుడు రామాయణం అనేటువంటిది పై లోకాల నుండి ఈ లోకంలోనికి వాల్మీకి భగవానుడికి వచ్చేసింది. ఇది గురు పరంపర ప్రాప్తమైనటువంటిది, ఇది వేదం కనుక వాల్మీకి భగవాను నేను వ్రాసేస్తూ ఉన్నాను అని వ్రాయడానికి వీలు లేదు. వేదమే కాదు, వేదానికి కూడా వేద మాత అని చెప్పుకోదగినటువంటి గాయత్రి మహామంత్రం యొక్క సంపూర్ణమైనటువంటి విస్తీర్ణమైనటువంటి స్వరూపం రామాయణం కనుక ఏదో వాల్మీకి భగవాన్ నేను చెప్పేస్తూ ఉన్నాను అని అంటే ఏమయ్యా గాయత్రి మంత్రం నీ సొత్త, నీకెవడు చెప్పాడో చెప్పవేమిటి, గురు ప్రకాశయే ధీమాన్ అని అంటారు. తనకి మంత్రం చెప్పినటువంటి గురువు గారిని చెప్పుకోవాలట మొదలు. లేకపోతే ఈ మంత్రం నాకు వచ్చును అని అంటే ఈ మంత్రం నీవు ఏదో గ్రంథంలో చూసి నేర్చుకున్నావా, అలా నేర్చుకున్న మంత్రం నీకు భరిస్తుంది ఏమిటి ఎక్కడైనా కానీ. ఉపదేశ పరంపర ప్రాప్తమైనప్పుడే మంత్రం మనకి ప్రయోజనవంతం అవుతుంది కానీ స్వయంగా గ్రంథంలో చూచి నేర్చుకున్నటువంటి మంత్రం అది మంత్రం కాదు, అదేదో శ్లోకమో వాక్యమో పద్యమో కావచ్చు. మంత్రం అని అంటే గురు పరంపర ప్రాప్తం కావాలి. ఈ రామాయణం అనేటువంటిది అంతా కూడా మొత్తం ఒక మహా మంత్ర స్వరూపం. మంత్రం అనేటువంటి దాని లోపలనే కదా అర్థ రూపంలో పరమాత్మ ఉన్నాడన్నాం మనము. కనుక అర్థమేమో పరమాత్మ, ఈ రామాయణం అంతానేమో వేదం, ఇది మంత్రం. మంత్రం కనుక ఇది వేదము కనుక గురువు గారు ఎలా ఉచ్చరించారో ఎలా చెబుతూ ఉన్నారో అలాగా విని తాను చెప్పాలి తప్ప తనకు తాను తోచినట్టుగా చెప్పితే అది వేదం కాదు, మంత్రము కూడా కాదు. మంత్రము అనేటువంటిది ఆచార్య ఉచ్చారణ అనుచ్చారణ అనుగుణంగా వచ్చినటువంటిది అయినప్పుడే దానిని మంత్రము అని అంటాం. మన ఇష్టం వచ్చినట్టుగా గ్రంథాల్లో ఉంది కదనండి, మనకి ఈ మాత్రము రాదా, ఓ నమో రామాయ మహారామాయ రామతారకం అయిపోతూ ఉంది, ఏమిటి ఇలాగా మనకు కూడా అనొచ్చునే అని అంటే అలాగా అంటే అనొచ్చు, అది రామాయ అని కావచ్చు, నమః అని అనొచ్చు. కానీ దానికి మంత్ర సిద్ధి పడసినటువంటి వారి వల్ల వచ్చినటువంటిది కాదు కనుక మంత్రం అనే పేరు ఉండదు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటే ఇది త్యాగరాజ కృతి కాదు. ఇది త్యాగరాజ కృతి కావాలి అని అంటే దానిని ఎలా పాడాలో, ఏ రాగంలో పాడాలో, ఏ తాళంలో పాడాలో, ఏ భావం రావాలో అలా వచ్చినప్పుడు ఇది త్యాగరాజ కృతి, ఇది సంగీతం అండి అని అంటారు. ఆ సంగీతం వాడు పాడేది ఏమిటంటే నాకు కూడా అక్షరాలు వచ్చు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని అన్నాం. సంగీతం ఇది, ఇది పాట అంటారా దీన్ని, కృతి అంటారా దీన్ని, ఎందుకు అనకూడదు అంటే దీనికి భావ రాగ తాళములు ప్రాచీనులు ఏర్పాటు చేసినటువంటివి ఏ పద్ధతిలో ఉన్నవో అలాంటి పద్ధతిలో నీవు అనలేదు కనుక ఇది పాట కాదు, ఇది సంగీతం కాదు. అలాగే అబ్బాయి ఈ మంత్రం కూడా అనాదిగా ఏ మహా ఆచార్యుల యొక్క ఉపదేశ పరంపర ప్రాప్తమై వచ్చేస్తూ ఉందో అలాంటి ఉపదేశ పరంపర ప్రాప్తంగా వచ్చినప్పుడే అది మంత్రము. ఒట్టి అప్పుడు అది ఒట్టి వాక్యం అవుతుంది. వాక్యం మనకి ప్రయోజనవంతం కాదు కనుక మంత్రం అంతా ఆచార్యోపదేశ పరంపర ప్రాప్తం కావాలని సూచించడం కోసం మన వాల్మీకి భగవానుడికి రామకథ తెలియదా, పాపం ఇది రామశ్చ సీతాచ లక్ష్మణశ్చ వీళ్ళందరూ కూడాను చిత్రకూట పర్వతానికి వచ్చినప్పుడు వాల్మీకి ఉపజగ్ముడు వాల్మీకి దగ్గరికి కూడా వచ్చారు. ఆయన కూడా తన ఆశ్రమంలో ఒకనాడు ఆతిథ్యం ఇచ్చాడు. వీళ్ళందరికీ తెలుసును, అందరికీ తెలుసును అన్నప్పుడు వాల్మీకి తెలియకుండా పోవడం ఏమిటి? కానీ ఈ తెలివి మరొక్కరికి చెప్పడానికి పనికి వచ్చే తెలివి కాదు. మరొక్కరికి చెప్పాలి అని అంటే తాను గురువు గారి వల్ల అధ్యయనం చెయ్యాలి. అలా అధ్యయనం చేయడాన్ని చూపెట్టేటువంటిది నారదుల వారి వల్ల వాల్మీకి భగవానుడికి సంక్రమించింది. పై లోకాల్లో నుండి బ్రహ్మదేవుడు నారదుల వారి ద్వారా ఈ లోకంలోనికి వాల్మీకి సంక్రమింప చేసినాడు అని ఎంత బ్రహ్మ విద్యా రూపమైనటువంటి వేద స్వరూపమైనటువంటి మహామంత్ర స్వరూపమైనటువంటి ఈ రామాయణము. అలాగా ఇంత దూరము కూడా తెచ్చినటువంటి రామాయణం, ఇందులో రామచంద్ర స్వామి కథ అనేది ఉంది కనుక ఇది నే కూడా విన్నాను. రామాయణం ఇది శృతం తదహం వర్తయిష్యామి అంటాడు అన్నమాట వాల్మీకి భగవానుడు.
ఇది నేను కూడా విన్నాను, మా గురువు గారు చెప్పగా ఇది ఇలాగా జరిగిందట, దాన్ని నేను చెబుతాను, నేను ఈ లోకంలో ప్రవర్తింప చేస్తాను అని అంటారు. గంగను భగీరథుడు కాదు పుట్టించింది. మరి ఏం చేశాడు భగీరథుడు అని అంటే, పైలోకంలో ఉండేటువంటి గంగను ఈ లోకంలోనికి తెచ్చినాడు ఆయన. అంతే, ఈ లోకంలో కూడా కనిపించేట్టు చేసినాడు ఆయన. కనుక భగీరథుడి సంబంధాన్ని పట్టుకొని గంగను మనం భాగీరథి అని అన్నట్టుగా, రామాయణానికి వాల్మీకి ఈ లోకంలో ప్రవర్తకుడు కనుక ఇది వాల్మీకి రామాయణం అని అంటూ ఉంటాం అన్నమాట. కానీ వాస్తవంలో రామాయణం ఏనాటి నుంచి అప్పటి నుంచి ఎవరు ఎవరికి ఎలా చెబుతూ ఉన్నారు అని అంటే, అఖండంగా అనంత కాలం నుంచి కూడాను అనంత కోటి విస్తీర్ణంగా ఉండేటువంటి రామాయణాన్ని అనేకులు చెబుతూనే ఉన్నారట. అందులో ధర్మం ఉంది, ఆయనే రామచంద్ర స్వామి. కోట్లుగా ఉండేటువంటి రామాయణాన్ని పట్టుకొని చెప్పుకుంటూ ఉంటారు. పరమశివుడు ఈ రామాయణాన్ని ఆయన జ్ఞాన అధిష్టాన దేవత అని అంటాం. జ్ఞానాన్ని ఏదైనా పంచాలి అని అంటే, చెప్పాలి అని అంటే, ఉపదేశించాలి అని అంటే శంకరాది జ్ఞానం అనవిచ్చేత్ అని అంటారు. కనుక జ్ఞానప్రదుడైనటువంటి మహానుభావుడు ఆయన. ఈ వేదార్థ జ్ఞానమును అందరికీ కూడా పంచిపెట్టాలి అని అనుకున్నప్పుడు, ఆ మహానుభావుడు శతకోటి విస్తీర్ణంగా ఉండేటువంటి ఈ రామకథను సరి అందరికీ పంచుదాము అని అన్నట్ట ఆయన. అందరికీ కూడా పంచుదాము అని అంటే, మనలో 3 రకాలుగా ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటాం. దేవతలు, మనుష్యులు, రాక్షసులు కూడాను. మరి 3 రకాలుగా ఉండేటువంటి వారికి కూడా వేదార్థం కావాలి, ధర్మం కావాలి, పరమాత్మ కావాలి. అందరి యందు కూడా అంతరాత్మగా ఆయన ఉండేది, లేకపోతే స్వరూపం ఉండదు, సత్తా ఉండదు. కనుక ఈ ముగ్గురికి కూడా పంచాలి అని పరమశివుడు పక్షపాతం లేకుండా ముగ్గురికి కూడా పంచినాడట రామాయణాన్ని. రామాయణాన్ని పంచితే ఏమవుతుంది అప్పుడు అని అంటే, ఈ 3తో మనం ఎంత భాగించినా మరో 4 మిగులుతూ ఉంటారట. 33 కాదు 99 ఇలాగా భాగిస్తూ ఉంటే పాపం కొన్ని కోట్లు వచ్చేసినవి అని అంటే, ఓ 30 లక్షలు రాక్షసులకి, మరో 30 లక్షలు దేవతలకి, మరో 30 లక్షలు మనుష్యులకి 90 లక్షలు అయిపోయినవిట. మరి 10 లక్షలు కూడా మిగిలినవి. మరి ఈ ముగ్గురికి కూడా పంచాలి కదా. ఎలాగా వీళ్ళకి పంచాలి అని అంటే, పాపం ఇంకో 10 లక్షలని కూడా అలాగే 3 లక్షలు 3 లక్షలు వచ్చేట. మరో 3 లక్షలు మరో 1,00,000 మిగిలిందట. ఈ లక్షను ఎలా పంచాలి అని అంటే 30,000 30,000 కాదు 33,000 చొప్పున మరీ పంచినారట. అప్పుడు మరో 1000 మిగులుతుందట. 1000 మిగిలితే అప్పుడు 300 చొప్పున పంచినారట. కాదు 333 చొప్పున కూడా పంచి వేసినారట. పంచి వేస్తే పాపం అప్పుడు ఒక్క శ్లోకం మిగిలిందట. ఇంకా ఈ ఒక్క శ్లోకాన్ని కూడా ఎలా పంచాలి? ఈ ఒక్క శ్లోకానికి కూడా 32 అక్షరాలు ఉన్నవి, 4 పాదాలు, 32 అక్షరాలు. తలా ఒక పాదం ఇచ్చేస్తానన్నట్ట. 3 పాదాలు అయిపోయినవి. ఇక 8 అక్షరాలు ఉన్నవి. పాపం 8 అక్షరాలు ముగ్గురికి పంచడం ఎలాగా అని అంటే, పాపం ముగ్గురికి 3 రెళ్ళు 6 అక్షరాలు పంచినట్ట. స్వామి మరి ఇంకో 2 అక్షరాలు అన్నారట. పాపం వారందరూ కూడా అదైతే కదా పూర్తి, కానీ అంత పరిపూర్తి మీకు ఏర్పడదురా. ఆ 2 అక్షరాలు ఏమిటివి అంటే, రా ఒకటి, మా ఒకటి. ఈ 2 అక్షరాలు మాత్రం నేనే పట్టుకుంటాను అని అన్నారట ఆయన. శ్రీరామ రామ రామేతి రమి రామే మనోరమి. ఈ 2 అక్షరాలు ఆయన పట్టుకున్నారు కనుకే జ్ఞానంలో అధిష్టాన దేవత అయ్యాడు ఆయన. మిగతా వారందరికీ కూడా ఇంకా రామ నామము యొక్క మహాత్మ్యం సమగ్రంగా రాలేదు. మిగతా కథంతా కూడా వచ్చేసింది, కానీ ఆ 2 అక్షరాలు వీళ్ళు పట్టుకోవడం లేదు. మరి వీళ్ళకి అబ్బడం లేదన్నమాట. అది నేనే పట్టుకుంటానని మిగతా కథంతా కూడా వరిస్తే మనం కేవలం వింటూ ఉన్నాం, వినడానికి వచ్చేస్తూ ఉందట. అంత గొప్పనైనటువంటి రామాయణాన్ని ఈ లోకంలో ప్రవర్తింప చేస్తాను అని అంటారు వాల్మీకి భగవానుడు. ఈ వాల్మీకి భగవానుడు ఈ లోకంలో రామకథను మనకు అందించడానికి వెనక ఉండేటువంటి విధానం ఇంత గొప్పగా ఉందన్నమాట. అంటే మనకి రామాయణం అందించాలి అని ఎవరు? పరమాత్మ ఒక సంకల్పం. ఎందుకు అందించాలి అని అంటే, ఈ రామాయణం మన హృదయంలో ధర్మాన్ని ప్రతిష్ఠింప చెయ్యడానికి పనికొస్తుంది కనుక. రామాయణంలో ఉన్నది ఏమిటి? రాముడు, ఆయనే ధర్మం. రామాయణాన్ని మనం వింటే ఏం జరుగుతుంది అంటే, అందులో ఉండే రాముడు మన హృదయంలో ఆవిర్భవిస్తాడు. ఆ రాముడే ధర్మం. ఇలాగా రామాయణం విన్న ప్రతి వారి యొక్క హృదయంలో కూడా ధర్మము, రాముడు కూడా సుప్రతిష్ఠితమై ఉంటే
లోకమంతా కూడా బాగుపడుతుంది, భూలోకవాసులు కూడా బాగుపడతారు అనే భావన చేత మన భగవానుడు తాను బ్రహ్మదేవుడికి చెబితే, ఆయన తన కుమారుడు నారదుల వారికి చెబితే, ఆయన తన సహాధ్యాయులైనటువంటి అన్నతమ్ములైనటువంటి మరో 7 మహర్షులను కూడా తీసుకొని భూలోకమంతా కూడా గాలించి పెద్ద సర్వే చేసి ఇక్కడ ఉండే మహానుభావులు ఎవరు వాల్మీకి రామాయణాన్ని ఈ లోకంలో ప్రవర్తింప చేయడానికి యోగ్యులైనటువంటి వారు అని తాను వెతకి అలాంటి వారిని కొన్ని యుగాలుగా తయారు చేయించి అతనికి రామకథను బోధించితే రామకథను ఈ లోకానికి తెచ్చారు. రామాయణం అంటే ఇంత కష్టమైనది, ఎందుకు వీరిందరు ఇంత కష్టపడ్డారు, మనం వింటామేమో అని ఆశ వింటాం. ఈ రామాయణాన్ని ఎవరైనా వీళ్ళు వినకపోతారా పాపం, వింటే చాలు బాగుపడతారు అని అర్థం. రామాయణాన్ని వింటే బాగుపడతాం కనుక ఎన్నడైనా వింటారని మన వాళ్ళు సంపాదించి పెట్టినటువంటి పెన్నిధి రామాయణం. ఈ రామాయణాన్ని మనకు అందించినటువంటి వారందరూ కూడా మనం పాపం వారి విషయంలో రుణగ్రస్తులం. వారి రుణం తీర్చుకోవడం అని అంటే బాబు బ్రహ్మదేవుడా, పోయి నారదుడా, ఇంకా బ్రహ్మదేవుడు ఒక్కడే కాడు పాపం, ఆయన భార్య సరస్వతీదేవిని కూడా పంపిస్తాడు. ఇంత చేసినా ఈ వాల్మీకి భగవానుడు లాగు మనిషే కనుక ఎంత తపస్వి అయినా ఏదో 2 అబద్ధాలు అక్కడో ఇక్కడో, కాళిదాసుడి కవిత్వంతో పాటు తన పైత్యం కూడా కలిపేవాళ్ళు కొందరు ఉంటారు కనుక మన వాల్మీకి కూడా ఏం చేస్తాడో, నీవైతే వెళ్ళు, నీవు వైదిక సరస్వతివి కదా, వేద రూపానివి కదా, నీవే వెళ్ళు అని అంటూ పాపం సరస్వతీదేవిని వాల్మీకి నోట ఈ జిహ్వా అగ్ర సింహాసనమనందు కూర్చొమ్మనమని పంపిస్తాడు పాపం బ్రహ్మదేవుడు. రామాయణ రచన అయ్యేంత వరకు వాల్మీకి నోట సరస్వతీదేవియే ఉందట పాపం. ఆవిడే ఈ రామకథనంతా కూడా. ఇందరూ కూడా ఇంత కష్టపడి రామాయణాన్ని మనకి ఎందుకు అందించాలి అంటే, వాళ్ళందరూ కూడా రామాయణ ప్రతులు బాగా అచ్చు వేసి అందరికీ అమ్మేసి బోలడంత డబ్బు మన దగ్గర నుంచి ఏదైనా సంపాదించుకోవాలనే ఏమీ కాదు. మనం బాగుపడితే చాలు. మనం ఒక్కసారి 2 చేతులు ఎత్తి, ఓయ్ భగవంతుడా, ఓయ్ బ్రహ్మదేవుడా, ఓయ్ నారదుడా, ఓయ్ భగవానుడా, ఓయ్ పరమశివ, ఓయ్ సరస్వతీదేవి, ఓయ్ వాల్మీకి భగవానుడా, మీరందరూ కూడా మా కోసం ఇంత ప్రయత్నం చేశారా మా స్వామి, మీరందరూ కూడా కాపాడడం మూలంగా కదా మానవత్వం నేటికి కూడా ఇంకా బ్రతికి ఉంది. మాకు కూడా మన వాళ్ళు ఇలా ఉంటారు, మనుషులు ఇలా ఉంటారని మాకు తెలిసొచ్చింది. మాకు చెప్పడం కోసం ఇంత కష్టపడ్డటువంటి మీకు నమః అని ఓసారి నమస్కారం పెడతామేమో అని వారు అనుకుంటూ ఉన్నారు. నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః అని మనం తెల్లవారు లేచి దండం పెట్టారట ఆ మహానుభావులకి. అలాగా రామకథను మనకి ఈ పూట ఎలాగా ఈ లోకానికి తెచ్చారో, మనం ఎందుకు దానిని వినాలో, దానిని విన్నందువల్ల మనలో ఏం జరుగుతుందో అనుసంధానం చేసుకున్నాం. రాముడు ఎలా ఆవిర్భవించాడో రేపు అనుసంధానం చేసుకుందాం. యోగీ తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ద్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్